హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాస్ ట్రావెల్ డైరీస్. ఈరోజు రమాస్ ట్రావెల్ డైరీస్లో మనం వచ్చేసిన ప్లేస్ అరకులో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అండి. మన అరకు ట్రైబల్ మ్యూజియంకి వచ్చామన్నమాట. సో ఇక్కడ చూసారు కదండి, ఇదే ఎంట్రన్స్లో మనకి లోపల ఏ గ్యాలరీస్ మనం విజిట్ చేయొచ్చు అనేది ఉంటుంది. అలా మనం లోపలికి రాగానే ఇక్కడ చూసారు కదండి, ఇలా అనంతగిరి జోన్ అని ఒక మ్యాప్ నమూనా లాగా ఉంది కదా. సో ఇదంతా మనకి అనంతగిరి జోన్ అన్నమాట. ఇలా చాలా నమూనాలు కూడా ఉంటాయి. అలా మనం ముందుకు వస్తే ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ఓన్లీ ట్రైబల్ మ్యూజియమే కాకుండా ఇలా బోటింగ్ అండ్ జిప్ సైక్లింగ్ ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో ఇదంతా బోటింగ్ ఏరియా అండి, ఇక్కడ బోటింగ్ చేసుకోవచ్చు. సో ఇది చూసారు కదండి, ఇదే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అన్నమాట, అరకు జోన్లో ట్రైబల్ మ్యూజియం. మనకి ఆ రెడ్ కనిపిస్తుంది కదండి, అదే ట్రైబల్ మ్యూజియం అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది పాడేరు జోన్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా బ్యూటిఫుల్గా అరకు, పాడేరు, అనంతగిరి ఇలా వీటి నమూనాలు ఇలా డిజైన్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, జిప్ సైక్లింగ్ అండ్ జిప్ లైన్ చేస్తున్నారు కొంతమంది. అండ్ ఇదంతా బోటింగ్ ఏరియా అండి, ఇక్కడ బోటింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా నమూనాలు విత్ మినియేచర్ ఆర్ట్స్తో పెట్టారనమాట. ఇదంతా ట్రైబల్ మ్యూజియంకి అవుటర్ ఏరియా అండి. ఈ అరకు ట్రైబల్ మ్యూజియం అనేది ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట. అరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ ట్రైబల్ మ్యూజియం విజిట్ చేసి తీరుతారు. సో ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ట్రైబల్ మ్యూజియం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, జీడుకు కళ్ళు అని రాశారు. ఇక్కడ ఒక ఆవిడ కళ్ళు ఇస్తున్నట్టు, తర్వాత వాళ్ళు తాటి చెట్టు ఎక్కి కళ్ళు అనేది ఎలా తీస్తారు ఆ చెట్టు నుంచి అనేది కూడా ఇక్కడ డెపిక్ట్ చేశారనమాట బొమ్మలతో. ఈ అరకు ట్రైబల్ మ్యూజియం అనేది మీకు అరకు బస్ స్టేషన్ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇది చూసారు కదండి, ఇందాకలా మన మ్యాప్లో చిన్నగా రెడ్ కలర్లో నమూనాలా చూసాం కదా, ఇదే మెయిన్ ట్రైబల్ మ్యూజియం అన్నమాట. మనకి గిరిజనుల జీవన విధానం, వాళ్ళ హంటింగ్ పరికరాలు, తర్వాత వాళ్ళు ఇళ్లలో యూజ్ చేసే పరికరాలు, తర్వాత వాళ్ళ వ్యవసాయ పనిముట్లు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, అవన్నీ ఇక్కడ 2 గ్యాలరీస్లో ఉన్న బొమ్మల ద్వారా వాళ్ళు డెపిక్ట్ చేశారనమాట. వాళ్ళ కల్చర్, ట్రైబల్ కల్చర్ అంతా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, హంటింగ్ చేసి యానిమల్స్ని ఎలా తీసుకొస్తున్నారు అనేది చూపించారనమాట. ఇక్కడ మీరు ఈ ట్రైబల్ మ్యూజియంలో చూస్తున్న ఈ బొమ్మలన్నీ మీకు ఐరన్ అండ్ మడ్తో చేసిన బొమ్మలు అన్నమాట. నిజంగానే అక్కడ మనుషులు ఉన్నారేమో అనేంత బాగా చేశారండి ఆర్కిటెక్ట్స్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, గిరిజనుల ఇళ్లల్లో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అరకు అనేసరికి మనకి గిరిజనులు ఎక్కువగా కనిపిస్తుంటారండి. ట్రైబల్ కమ్యూనిటీస్ చాలా ఉంటాయన్నమాట అరకులో, లైక్ కార్డ్ అని, మల్లిస్, సవర, కోయ, గడబ, బగట, ఇలా చాలా రకాల ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయన్నమాట.
వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళు ఏ ఏ పరికరాలు యూజ్ చేస్తారో అవన్నీ ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ ఈ అరకు ట్రైబల్ మ్యూజియం హిస్టరీకి వచ్చేసరికి దీన్ని 1996లో 1996లో ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ప్రారంభించారనమాట. ప్రజలకి ఇక్కడ ఉన్న గిరిజనుల జీవన విధానాలు అవి తెలియపరచడానికి ఇలా ఈ మ్యూజియం అనేది స్టార్ట్ చేశారనమాట. అండ్ ఈ అరకు ట్రైబల్ మ్యూజియం ఎంట్రీకి మనకి టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 40 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే 20 రూపీస్ ఉంటుందండి. తర్వాత టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 9 AM to 7 PM. సండేస్ కూడా ఆల్ డేస్, సండేస్తో సహా ఆల్ డేస్ ఓపెన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి బుడియా ఫెస్టివల్ డ్యాన్స్ అని, ఇలా వాళ్ళ డ్యాన్స్ కల్చర్స్ కూడా ఇక్కడ బొమ్మల ద్వారా చూపించారనమాట. అండ్ ఇక్కడ అరకులో మీరు సాంస్కృతిక కళావేదికలు లాంటివి విజిట్ చేస్తే మీరు వాళ్ళ గిరిజనుల ఒరిజినల్గా నృత్యాలు, ధింసా డ్యాన్స్ లాంటివి అన్నీ చూడొచ్చు అనమాట. అండ్ ఇది చూసారు కదండి, ఇది ఆదివాసీ దేవాలయం. అండ్ ఇలా వస్తే మనకి ఇక్కడ వాళ్ళ మ్యారేజెస్ అనేవి ట్రైబల్ ఏరియాస్లో మ్యారేజెస్ అనేవి ఎలా జరుగుతాయి అనేది ఇక్కడ చూపించారనమాట. వాళ్ళ కల్చర్లో మ్యారేజ్ అనేది ఎలా జరుగుతుంది అదంతా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా ఫుడ్ అనమాట. ఫుడ్ది ధాన్యం అవి అక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా. సో ఇక్కడ తృణధాన్యాలు అలాంటివి ఎక్కువగా పండిస్తుంటారు.
మీరు ఇక్కడ అరకులో స్పైసెస్ ఎంత ఫేమస్సో మిల్లెట్స్ కూడా అంతే ఫేమస్ ఉంటాయన్నమాట. అండ్ అరకులో మనం విజిట్ చేసే ప్లేసెస్ కాకుండా మెయిన్గా ఇంకో మెయిన్ విజిటింగ్ స్పాట్ అంటే మనం చెప్పుకోవాల్సింది అరకులోను పాడేరులోను జరిగే సంతలండి. చాలా బాగుంటాయి చూడ్డానికి. అది నార్మల్గా మనం విజిట్ చేయడానికి కూడా మనకి చాలా అన్ని రకాల కాయగూరలు అనేవి వాళ్ళు పండించేవి తెచ్చి అమ్ముతుంటారనమాట. ఆ సంత ఎలా ఉంటుంది అనేది కూడా అక్కడ బొమ్మల ద్వారా డిపిక్ట్ చేశారు. సో ఇది చూస్తున్నారు కదండి, ఇక్కడ వ్యవసాయం ఎలా జరుగుతుంది అనేది చూపిస్తున్నారు. ఈ ట్రైబల్ కల్చర్లో అన్ని పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏది మిస్ చేయకుండా రికార్డ్ చేసామండి. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది కానీ చాలా వర్త్ విజిటింగ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి మష్రూమ్స్ అవన్నీ అక్కడ అలా పండిస్తారనమాట. ఆ మష్రూమ్స్ అనేవి వాటితో కూడా వాళ్ళు ఇక్కడ ఎక్కువగా మష్రూమ్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ అలా ట్రైబల్ మ్యూజియం అంతా ఆ గ్యాలరీలో చూసుకొని మేము ఇలా బయటకు వచ్చి ఇలా అనదర్ సెక్షన్లోకి ఎంటర్ అయ్యేసరికి మాకు ఇలా ఇవన్నీ కనిపించాయి అన్నమాట. వాళ్ళు పండించిన స్పైసెస్, ధాన్యాలు అవన్నీ అమ్ముతున్నారు అక్కడ. ఇవన్నీ ఆ గిరిజనులు పండించి ఇలా చూశారు కదండి, ఇలా ప్యాక్ చేసి ఇలా అమ్ముతున్నారనమాట. సహజ సిద్ధంగా పండించినవి అని చెప్పారు మాకు అక్కడ. కృత్రిమ ఎరువులు ఏమి వాడకుండా సహజ సిద్ధంగా పండించినవని చెప్పారనమాట. సో గిరిజనుల జీవన విధానాలు అవన్నీ ట్రైబల్ మ్యూజియంలో మనం వాళ్ళ పంటలు, వాళ్ళ జీవన విధానం రెండు మనం విజిట్ చేయొచ్చు. సో ఇలా ఈ తృణధాన్యాలు ఇవన్నీ చూసి మేము బయటకు వచ్చేసరికి ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాళ్ళు హ్యాండ్మేడ్ చేసిన పాట్స్ అవన్నీ, క్లేతో చేసిన పాట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అదండి ఈ ట్రైబల్ మ్యూజియం. ఈ మ్యూజియం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే చూస్తూ ఉండండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ.